హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను చింతాకు పొడి ఎలా తయారు చేసుకోవాలో చెప్తున్నానండి. ముందుగా పల్లీలు తీసుకొని పల్లీలను వేగించుకోవాలి. తరువాత 6 ఎండుమిరపకాయలు తీసుకొని ఎండుమిరపకాయలను కూడా వేగించుకోవాలండి. పల్లీలు, ఎండుమిరపకాయలు, కొంచెం ఉప్పు రోట్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా దంచుకోవాలండి. మీ దగ్గర బ్లాక్ సీడ్స్ ఉంటే బ్లాక్ సీడ్స్ కూడా వేసుకోవచ్చండి. బ్లాక్ సీడ్స్ అంటే నూగులండి. నూగులు లేకపోతే స్కిప్ చేసేయండి, ఏం పర్వాలేదు. కాకపోతే టేస్ట్ బాగుంటుందండి. తర్వాత ఎండబెట్టిన చింతాకు తీసుకొని చింతాకును కూడా ప్యాన్లో వేసి వేగించుకోవాలండి. తర్వాత చింతాకును రోట్లో వేసి మెత్తగా పౌడర్ లాగా దంచుకోవాలి. తరువాత ఒక ఆనియన్ వేసి బాగా మెత్తగా దంచుకోవాలండి. ఇలా ముద్దగా వచ్చేంత వరకు దంచుకోవాలి. ఈ చింతాకు పొడిని అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మెయిన్గా బెల్ మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.